పెళ్ళుబికిపోయింది అనేది ఏదైతే అంటున్నారో అది కొంతవరకు మనం ఆలోచించినట్టయితే ఇది ఎప్పటి నుంచో వాళ్ళంటే కాశ్మీరీస్ అంటే పర్టికులర్గా పిఓజేకే వాళ్ళకున్న పరిస్థితులను సపరేట్ చేయటం వల్ల అది బయట ప్రపంచానికి తెలియట్లేదు. అక్కడ జరిగే ఎటువంటి అక్రమాలు అనుకోండి, అగాత్యాలు అనుకోండి, యాంటీ పీపుల్ ఏది జరిగినా కానీ పాకిస్తాన్ టోటల్గా అంటే ఇంటర్నెట్ కూడా బ్లాక్ చేయటం, తర్వాత ప్రపంచానికి ఏం తెలియకుండా చూడటం అనేది చాలా వరకు జరుగుతుంది. కానీ బియాండ్ ఏ పాయింట్ ఏది చేసినా కానీ అది ఆగదు. పెనుతుపాలు లెక్క పెళ్ళుబి వస్తుంది. ఎందుకు అని అంటే వాళ్ళకు బేసిక్ నీడ్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. బేసిక్ నీడ్స్ అడిగితే యాంటీ నేషనల్స్ అని కాల్చి పారేస్తున్నారు. ఆ స్టేజ్కి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నారు కదా ఫీల్డ్ మార్షల్ మునీర్ గాని, నేను ఎప్పటికీ అంటున్నాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, ముల్లా మునీర్కు ఆయన తీరే డిఫరెంట్. ఆయన అధికారం పాకిస్తాన్ చేతిలో పెట్టుకొని అదే మళ్ళొకసారి ఏంటంటే ఎవ్రీ స్టేట్ ఎవ్రీ కంట్రీ హెస్ గాట్ ఆర్మీ ఫర్ ఇట్స్ ఓన్, బట్ పాకిస్తాన్ ఆర్మీ గాట్ ఏ కంట్రీ ఫర్ ఇట్స్ ఓన్. అంటే ఆ స్టేజ్లో ఉన్న పద్ధతిలో ఈ మునీర్ ఆధ్వర్యంలో ప్రజలు బేసిక్ నీడ్స్ అంటే కనీసం ఒక బ్రెడ్ కానీ మినిమం అంటే వాళ్ళు ఏమంటున్నారు, బేసిక్ నీడ్స్ అంటే మనకు ఇల్లు, తిండి, లేకపోతే ఇది కరెంటు, లేకపోతే వాటర్, ఇవన్నీ అవి ప్రజలకు దొరకట్లేదు. కానీ అక్కడున్న వనరులు అన్నీ మొత్తం పాకిస్తానీస్ పర్టికులర్గా ఈ సింధు ఏదైతే ఏరియాస్ ఉన్నారో డామినెంట్ పీపుల్ అంతా వాళ్ళంతా అక్కడి నుంచి తీసుకుపోయి వాళ్ళు అనుభవిస్తున్నారు. కానీ వీళ్ళకి బేసిక్ నీడ్స్ ఇవ్వట్లేదు. సో ఎంతో కాలం సపరేట్ చేసి, ఎందుకంటే యాంటీ ఇండియా అని ఒకటే పద్ధతితోని వాళ్ళు ప్రపంచాన్ని అన్ఫార్చునేట్గా వెస్ట్ ఆల్వేస్ కొంతవరకు ఇప్పుడు ఈవెన్ ట్రంప్ చూసాం కదా, అమెరికా అయినా వెస్టర్న్ కంట్రీస్ యూకే అయినా కొంతవరకు అఫ్ కోర్స్ కొన్ని చిన్న చిన్న కంట్రీస్